హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జర్ 1431. ఈరోజు డేట్ 5th August 2024. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చివరకు చూడండి. దయచేసి ఒక లైక్ కొట్టండి, అట్లీస్ట్ ఒక 10 షేర్లు కొట్టండి, ఒక 10 మంది సబ్స్క్రైబర్ని ఇంప్రూవ్ చేయండి. ఇది ఒక రిక్వెస్ట్ లాగే తీసుకోండి. ఇక ఈరోజు మనం టెక్నో సెంటర్ చూసేద్దాం. ఫస్ట్ మనకి అసస్ నుంచి ఈరోజు మన ఇండియాలో అసస్ GAN ఛార్జర్ని 65 వాట్స్ది లాంచ్ చేస్తుంది. సో దీని ప్రైస్ 2799 పెట్టారు. యాక్చువల్గా అయితే ఓకే ఇష్ ప్రైజింగ్ అనమాట. ఇది నాట్ ద బెస్ట్, నాట్ హైయెస్ట్ కూడా. సో రీజనబుల్గానే ఉంది, ఎందుకంటే మనకి 65 వాట్స్ 2999 ఇలాంటి బడ్జెట్లో కూడా పెడుతున్నారు. సో డిఫరెంట్ బ్రాండ్స్లో. సో వీళ్ళు అసస్ బ్రాండింగ్తో 65 వాట్స్ ఇది. సో ఫ్యూచర్లో మీకు చాలా వరకు GAN ఛార్జర్లే ఉంటాయి. ఏదైనా మంచిది మీకు రీజనబుల్ ప్రైస్లో కనిపిస్తే ఇది ఒకటి పక్కకు పెట్టుకోండి. మీకు ల్యాప్టాప్లు, రెగ్యులర్ స్మార్ట్ ఫోన్స్ అన్నింటినీ ఛార్జ్ చేసుకోవడానికి సింగిల్ ఛార్జర్ సరిపోతుంది అనమాట. వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఒకవేళ మంచి ప్రైస్లో ఏదైనా కనిపిస్తే ఒకటి తీసి పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. నా దగ్గర కూడా ఒకటి ఉంటుంది, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడు వాడుతూ ఉంటాను. అలాంటివి మల్టిపుల్ ఒకే దగ్గర ఉంటుందన్నమాట. ఇది ఒక సలహా మాత్రమే గుర్తుపెట్టుకోండి. దీని ప్రైస్ అయితే 2799 పెట్టారు. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి, రియల్మీ వాళ్ళు రీసెంట్గా మనకి రియల్మీ 13 Pro సిరీస్ని లాంచ్ చేశారు కదా. సో అరౌండ్ ఒక 5 days అవుతున్నట్టుంది సేల్ స్టార్ట్ అయ్యి కూడా. ఈ 5 daysలో వీళ్ళు 1,00,000 ఫోన్స్కి సంబంధించిన ప్రీ ఆర్డర్స్ తీసుకున్నారట. యాక్చువల్గా అయితే చాలా పెద్ద నెంబర్ అనే చెప్పాలి. సో ఇంత తక్కువ టైంలో ఇంత సేల్స్ అంటే చాలా పెద్ద నెంబర్ ఇది. సో దట్టు దాని గురించి అంత పాజిటివ్ ఇంపాక్ట్ కూడా ఎక్కడ వచ్చినట్టు కూడా కనపడలేదు. సో నేను కూడా మీకు ఇది పెద్ద చేంజెస్ కూడా ఏం లేవు, ఓన్లీ కెమెరాలో ఇంప్రూవ్మెంట్స్ మాత్రమే ఉన్నాయని మీకు ఆల్రెడీ నా అన్బాక్సింగ్ వీడియోలో కూడా చెప్పాను. స్టిల్ నెంబర్ అయితే పెద్దగానే కనిపిస్తుంది. మరి చూడాలి. మరి ఇంకా సేల్స్లో మీకు బిగ్ బిలియన్ డేస్లో వీటికి మంచి డిస్కౌంట్ వస్తుంది. కెమెరాలు చాలా బాగున్నాయి. కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకున్నప్పుడు అప్పుడు దీనికోసం వెయిట్ చేయండి. కెమెరాస్ మాత్రం మంచిగానే అనిపించినాయి. నెక్స్ట్ మనకి ఐక్యూ నుంచి, ఐక్యూ వాళ్ళు వెరీ సూన్ మన ఇండియాలో ఐక్యూ Z9S సిరీస్ని లాంచ్ చేయబోతున్నారు కదా. 23-24 ఉన్నట్టుంది ఇది లాంచ్ డేట్ కూడా. అండ్ ఇందులో 2 ఫోన్స్ ఉంటాయి, Z9S అలాగే Z9S Pro. సో దీంట్లో Z9S Pro మాత్రం చాలా రీజనబుల్గా ఉంది. అండ్ ఇది అరౌండ్ 25,000 రూపాయల బడ్జెట్లో రాబోతున్నట్టు ఒక న్యూస్ అయితే ఉంది. ఈ న్యూస్ నిజమే అయితే మాత్రం చాలా మంచి ప్రైజింగ్ అవుద్ది. ఎందుకంటే అక్కడ మీకు స్నాప్డ్రాగన్ 7 Gen 3 25,000 రూపాయల బడ్జెట్లోకి వస్తుంది. ప్లస్ మంచి కెమెరాలు, 5500 mAh బ్యాటరీ, మంచి ఫాస్ట్ ఛార్జింగ్, iQOO 12 లాంటి డిజైన్. సో రీజనబుల్గా అనిపిస్తుంది. స్పెసిఫికేషన్స్ అయితే ఆన్ పేపర్ చాలా సాలిడ్గా ఉన్నాయి. అండ్ Z9S అరౌండ్ ఒక 16-17 దాకా పెడతారు వీళ్ళు. డైమండ్స్ది ప్రాసెసర్తో ఉంటుంది, 7300. మనం నథింగ్ ఫోన్ CMF ఫోన్లో చూసినట్టున్నాం కదా ఈ ప్రాసెసర్. సో దాంతో రాబోతుంది ఇది. సో ఇది 16-17 పెడతారు, ఇదేమో 25,000 పెడతారని ఒక రూమర్ అయితే ఉంది. ఇది నిజమైతే మాత్రం చాలా మంచి ఫోన్ అవుద్ది. ప్రో వేరియంట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి టాటా ప్లే నుంచి, అంటే సింపుల్గా చెప్పాలంటే టాటా స్కై చాలా మంది మీలో కూడా వాడుతున్నారు కదా. సో వీళ్ళు వితౌట్ ఇన్ఫార్మింగ్, సోనీకి ఇన్ఫార్మ్ చేయకుండా సోనీకి సంబంధించిన ఛానల్స్ అన్ని తీసేశారంట ఈరోజు. సో ఒకవేళ మీరు కూడా టాటా స్కై వాడుతుంటే టాటా ప్లే ఒకసారి చెక్ చేసుకోండి, మీకు సోనీ ఛానల్స్ వస్తున్నాయా లేదా కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. సోనీ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా సోనీ ఛానల్స్, సోనీ లైవ్, సోనీ పిక్స్, సోనీ మ్యాక్స్, సోనీ ఎంటర్టైన్మెంట్ సంథింగ్ ఒక 4-5 ఛానల్స్ ఉంటాయి కదా, వాటిని తీసేశారట వితౌట్ ఇన్ఫార్మింగ్. సోనీ వాళ్ళైతే మాకు ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వలేదు, తీసేశారని చెప్పి వాళ్ళిద్దరి మధ్యలో ప్రజెంట్గా ఒక చిన్నపాటి క్లాష్ నడుస్తుంది. సో చూద్దాం, వెరీ సూన్ దీనికి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇస్తారు, ఏదో ఒకటి సార్ట్అవుట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీ ఇంట్లో కూడా ఈ సోనీ ఛానల్స్ వస్తున్నాయా లేదా కింద కన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ మనకి యాపిల్ అలాగే గూగుల్కి సంబంధించిన ఒక బ్యాడ్ న్యూస్ ఏంటంటే, రష్యా సూన్ యాపిల్ని అలాగే గూగుల్ని రెండింటిని బ్లాక్ చేయబోతుందంట. యాపిల్ని అలాగే యాపిల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని బ్లాక్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం గూగుల్కి సంబంధించిన ప్రొడక్ట్స్ని కూడా బ్యాన్ చేస్తుంది అనమాట. అంటే మీకు iOS బ్యాన్ అవుద్ది, గూగుల్ ఆండ్రాయిడ్ కూడా బ్యాన్ అవుద్ది, అండ్ గూగుల్ ఫోన్స్ బ్యాన్ అవుతాయి, యాపిల్ ప్రొడక్ట్స్ అన్ని కూడా బ్యాన్ అవుతాయి అనమాట. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ మనకి చైనాలో గూగుల్ అనేది బ్యాన్ ఉంది, యాపిల్ మాత్రం ఉంది కానీ గూగుల్ మొత్తానికి బ్యాన్ అక్కడ. సేమ్ ఇక్కడ ఇప్పుడు రష్యా వాళ్ళు గూగుల్ని ప్లస్ iOS అంటే యాపిల్ని రెండింటిని బ్లాక్ చేయబోతున్నారట. సో ఇది ఒక పెద్ద న్యూస్ అనమాట, సంచలనం. ఎందుకంటే రష్యా చాలా పెద్ద గ్రూప్ ఆఫ్ ఇది కదా. సో అంత పెద్ద కంట్రీలో పోతే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో నేను మీకు 2 డీల్స్ చెప్తాను, 2 కూడా సూపర్ డీల్స్. మీకు ఒకవేళ రిక్వైర్మెంట్ ఉంటే లూట్ చేసుకోండి. ఒకటి యాపిల్ ఎయిర్పాడ్స్ 2nd జనరేషన్ 7499కి వస్తుంది ఇప్పుడు ప్రజెంట్గా. చాలా మంచి డీల్ ఇది. వెరీ రీసెంట్గా వచ్చిన సేల్లో 8999కి వచ్చింది. అంటే అప్పుడుతో కంపేర్ చేసుకుని ఒక 1500 డిస్కౌంట్ ఇంకా బెటర్గా ఉంది. ఒకవేళ మీరు యాపిల్ ఫోన్స్ వాడుతుంటే మీకు ఎయిర్పాడ్స్ కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటే ఇప్పుడు తీసుకోండి, చాలా రీజనబుల్
రీజనబుల్, వెరీ లోయెస్ట్. అండ్ ఇదే అనుకుంటా అత్యంత లోయెస్ట్ ప్రైస్ కూడా ఇదే అనుకుంటా. చాలా రీజనబుల్ ప్రైజింగ్లో ఉంది, మీకు నచ్చితే తీసుకోండి. రెండోది, పోకో వాళ్ళు వెరీ రీసెంట్గా పోకో X1 అని బడ్స్ లాంచ్ చేశారు కదా. సో ఇది మీకు 1700 రూపాయలు పెట్టారు. అయితే ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మీకు ₹1 ప్లస్ మిగతా అన్ని కాయిన్స్ పే చేయొచ్చు అనమాట. చాలామంది దగ్గర కాయిన్స్ కుప్పలు ఉంటాయి కదా, ఇలాంటి టైంలో వాడుకోండి. చాలామందికి ఎక్స్పైరీ కూడా అవుతూ ఉంటాయి. నాకు రీసెంట్గా 300 ఏమో ఎక్స్పైరీ కూడా అయిపోయినాయి వితౌట్ యూజింగ్ అన్నట్టు. సో కాయిన్స్ని వాడుకోండి, ₹1 వస్తుంది, చాలా రీజనబుల్. ఒకవేళ మీ దగ్గర కాయిన్స్ ఉంటే మాత్రం ఇది చాలా మంచి డీల్ అవుతుంది. అండ్ మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో కూడా చాలామంది దీన్ని బుక్ చేసుకున్నారు, ఒక్కొక్కరు 2 కూడా బుక్ చేసుకున్నారు. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే బుక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్ నుంచి, ఫ్లిప్కార్ట్లో ఈరోజు నైట్ నుంచి మనకి ఫ్లిప్కార్ట్ ఫ్లాగ్షిప్ సేల్ అనేది రాబోతుంది. సింపుల్గా ఇండిపెండెన్స్ డే సేల్ అనమాట. అమెజాన్ వాళ్ళు తీసుకొస్తున్నారు కదా, వాళ్ళకి కాంపిటీషన్గా ఈరోజు నైట్ నుంచే తీసుకొస్తున్నారు. అమెజాన్లో రేపు మధ్యాహ్నం 2 నుంచి స్టార్ట్ అవుతుంది, ఫ్లిప్కార్ట్లో మాత్రం ఈరోజు నైట్ నుంచే స్టార్ట్ అవుతుంది. చాలా రకాల ఎలక్ట్రానిక్స్ మీద మంచి డిస్కౌంట్స్ అయితే వస్తాయి. ఈరోజు మాత్రం మీరు యాక్టివ్గా ఉండండి, నైట్ 12 to 1 మాత్రం 1 అవర్ యాక్టివ్గా ఉండండి. ఏదైనా మంచి డీల్ వస్తే మాత్రం మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి, షామీ వాళ్ళు వెరీ సూన్ HyperOS 2.0 తీసుకురాబోతున్నారు. ఇది సెప్టెంబర్ ఆ టైంలో వస్తుంది. సో దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే ఉంది. ఇదేంటంటే హిడెన్ కెమెరాస్ని ఫైండ్ అవుట్ చేసే ఒక ఫీచర్ని ఈ HyperOS 2.0లో తీసుకురాబోతున్నారు. జనరల్గా హోటల్స్లో ఇది చాలా ప్రాబ్లం ఉంటుంది, ఇక ఓయో ఇలా ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిల్లో చాలామంది డౌట్స్ ఉంటాయి, ఈ రూమ్లో ఏమైనా హిడెన్ కెమెరాస్ ఉన్నాయని భయపడతా ఉంటారు కదా. సో ఇక మీద భయపడాల్సిన అవసరం లేకుండా షామీ HyperOS 2.0లో హిడెన్ కెమెరాని ఫైండ్ అవుట్ చేసే ఫీచర్ని తీసుకొస్తారంట. మన రూమ్ అంతా ఒకసారి స్కాన్ చేస్తే సరిపోతుంది. మీకు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ షామీ ఫోన్స్ కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట అప్పుడు మళ్ళీ. సో ఇది ఒక మంచి న్యూస్ అనమాట షామీ HyperOSలో. ఈరోజు కూడా యాప్ ఆఫ్ ది డే మీకు ఒక యూస్ఫుల్ యాప్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు మంచి కెమెరా యాప్, గూగుల్ కెమెరాలో LMC 8.4కి సంబంధించి ఒక సూపర్ వీడియో. అండ్ ఎట్ ఏ టైం నేను మీకు 65 ప్రీసెట్స్ ఒక జిప్ చేసి పంపించాను. మీకు మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్లో ఉంటుంది, ప్రొఫైల్లో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి, బయోలో కూడా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఆ 65 ప్రీసెట్స్తో నేను 65 వీడియోస్ కూడా చేయొచ్చు, ఎందుకంటే అంత మంచి ప్రీసెట్స్ అనమాట. అవన్నీ కలిపి నేను మీకు సింపుల్గా ఒక జిప్ చేసి ఇచ్చాను. అండ్ ఎలా చేసుకోవాలనేది ఆ వీడియోలో చెప్పాను, వీడియో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి కెమెరా శాంపిల్స్, మాత్రం బీభత్సంగా ఉన్నాయి. దాంట్లో శాంసంగ్కి, ఐఫోన్స్కి వాటికి సంబంధించిన ప్రీసెట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి, ఎక్సలెంట్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చెప్పాను కదా, దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి, ఒక 10 మంది సబ్స్క్రైబర్లు ఇంప్రూవ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.